ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మనందరికీ మంచి కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుడైన పేతురుతో తన ప్రేషితోద్యమాన్ని గురించి ప్రస్తావించిన మాటలు ఫీడ్ మై ల్యాంబ్స్, ఫీడ్ మై షీప్, నా గొర్రెపిల్లలను మేపుము, నా గొర్రెలను కాయము అనే అంశంపై మన సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి కె సౌందర్య తిలక జోసెఫ్ అమ్మగారు అందించే దైవ సందేశాన్ని ఈనాటి మన వాక్య ధ్యానాలలో వినిపిస్తున్నాం. ముందుగా సందేశానికి ఉపోద్ఘాతంగా ఈ గీతాన్ని విందాం. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే ప్రేమింపగాలేవా. శాపమును దీర్పా, నీ పాపమును మోసి, నీ శాపమును దీర్పా, నీ పాపమును మోసి, రక్తంబు సిలువపై కార్చితివే ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే ప్రేమింపగాలేవా. నీ చింత సమయములో, నీ స్వంత సమస్యలలో, నీ చింత సమయములో, నీ స్వంత సమస్యలలో, నీ చెంత చేరి కాపాడితినే ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే ప్రేమింపగాలేవా. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచితివే ప్రేమింపగాలేవా.
దేవుణ్ణి ప్రేమించుచున్న ప్రియ సంగమా, మరి ఈ దినము అనుదిన ధ్యానాంశంలో మనము పాల్గొంటున్నాం కాబట్టి ఈ దినం కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యమును ధ్యానించక ముందు చిన్న ప్రార్థనతో ఈ ధ్యానమును ప్రారంభించుకుందాము. సర్వశక్తి కలిగి సదా జీవించుచుండు దేవా, నీ మమ్మలను సృష్టించి ప్రతిదినము ప్రతి క్షణము నీ జ్ఞాపకములో మమ్మల్ని ఉంచుకొని మమ్మల్ని కాపాడుచున్నటువంటి ప్రియ తండ్రి, నీకు వందనము చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలంలోనే నీతో మాట్లాడి నిన్ను ధ్యానించటకు, నీ వాక్యమును ధ్యానించటకు ఇచ్చినటువంటి ఈ సదవకాశం బట్టి నీకు వందనం చెల్లిస్తూ, మేము వినినటువంటి సత్యబోధన అంతటినీ ఆత్మతో గ్రహించి దాన్ని మర్చిపోకుండా నిరంతరం జ్ఞాపకం ఉంచుకున్నటకు నీ జ్ఞానమును మాకు దయచేయమని నేను బ్రతిమలాడి వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. ప్రియ సంగమ, మరి ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ధ్యానాంశం మేపుట కాయుట. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ అధ్యాయం అంతట్లో చివరి భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు పేతురును చూసి ఏమంటున్నాడంటే, మొట్టమొదటిది నీవు నా గొర్రెలను మేపుము, తర్వాత నీవు నా గొర్రెలను కాయుము, తిరిగి నా గొర్రెలను మేపుము అని అంటున్నాడు. యేసుక్రీస్తు ఈ భూలోకములకు వచ్చిన తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకొని శిష్యులను ఆధ్యాత్మికత జీవితంలో వారిని నడిపించుతున్నటువంటి సందర్భంలో శిష్యులు అమాయకులు, విద్యావిహీనులు అయినప్పటికీ ఆత్మీయ విషయంలో ధనవంతులై ఉంటున్నారు, జ్ఞానవంతులై ఉంటున్నారు. కాబట్టి శిష్యులతో యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు పేతురును చూసి నీవు రాయివి అన్నాడు. కేఫా, కేఫా అనగా రాయి. ఈ బండ మీద నా సంఘమును కడతానని పేతురుతో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ఆయన చనిపోయి లేచిన తర్వాత నెరవేర్చబడుచుంటున్నవి. అయితే శిష్యులు ఆయన చనిపోయిన తర్వాత భయముతో, ప్రాణ భయముతో ఒక గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆత్మరూపిగా వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని వారిని దీవిస్తుంటున్నాడు. భయాందోళన ఉన్న వారికి సమాధాన పరిస్థితిని తెచ్చేటువంటి దేవుడు పేతురుతో ఏమంటున్నాడంటే, పేతురు తిరిగి వారి యొక్క పాత అనగా చేపలు పట్టేటువంటి ఉద్యోగమునకు తిరిగి వెళుచున్నట్టు మనం మొదటి వచనంలో చూడగలుగుతాము. అయితే యేసుక్రీస్తు తాను శిష్యులతో ఉండినప్పుడు మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడు అనేటువంటి వాక్యం శిష్యులు మర్చిపోయి ఉండవచ్చును. ఎందుకనగా వారు మానవ రీత్యా బలహీనులే, ఆత్మలో బలవంతులైన మానవ రీత్యా బలహీనులు కాబట్టి వారి జీవనోపాధి కొరకు తిరిగి వారి యొక్క పాత వృత్తిలోనికి చొరబడినట్టు మనం గమనిస్తుంటున్నాం. అయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ వాగ్దానము నెరవేర్చుటకు తిరిగి యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఆ రొట్టెను తేనెను తిని వారికి కాల్చి ఇచ్చి, అనగా మరణముకు ముందు ఆయన తన రొట్టె శరీరమున గుర్తుగా, ద్రాక్షారసము రక్తము గుర్తుగా ఇచ్చినటువంటిది ఈ రొట్టె విరుచుటలో వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అప్పుడు ఆత్మీయ రీతిగా పేతురు బలపడి ఈ బండ మీద నా సంఘమును కడతానని చెప్పినటువంటి వాక్కును జ్ఞాపకం చేసుకున్నాడు పేతురు గారు. కాబట్టి ఆ హృదయ రహస్యం ఎరిగినటువంటి యేసుక్రీస్తు పేతురుతో ఏం పలుకుతున్నాడంటే, నా గొర్రె పిల్లలను మేపుము అని ఫస్ట్ అంటున్నాడు. ఎందుకనగా శిష్యుల ద్వారానే లోకంలోనికి అనగా ప్రపంచమంతటిలోనికి సువార్త ప్రకటన ప్రారంభమైంది. ఇప్పుడు మనము యేసుక్రీస్తును విశ్వసించి ఆయన వాక్యమును వింటున్నామంటే శిష్యులే కారకులు.
యేసుక్రీస్తు పునాది వేసిండు, శిష్యులు కట్టడమును కట్టిండ్రు. కాబట్టి ఈ కట్టడంలో ఉన్నటువంటి మనము కూడా శిష్యుల వలె దేవుని రాజ్యమును ప్రకటించుటకు పూనుకొనుటకు సిద్ధంగా ఉండవలనని వాక్యం సెలవిస్తున్నది. అనగా నా గొర్రె పిల్లలను మేపుము అని పేతురుకు చెప్తున్నటువంటి సందర్భంలో కొత్త సంఘం, ఒక నూతన సంఘం ఏర్పాటు చేయబడుతున్నది శిష్యుల ద్వారా, ముఖ్యంగా పేతురు ద్వారా. కాబట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి నూతన విశ్వాసులు పసిపిల్లలను పోలినటువంటి వారు ఆత్మీయ రీతిగా. కాబట్టి నా గొర్రె పిల్లలను మేపుము. గొర్రె పిల్లలు అనగా చిన్నవారు, ఆత్మీయతలో మొదటి స్థానంలో, లేకుంటే ఆత్మీయతలో వయసులో చిన్నవారు. కాబట్టి గొర్రె పిల్లలను మేపుమని అంటున్నాడు. తర్వాత నీవు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగితే 3 సార్లు కూడా నీవే ఎరుగుదు అని పేతురు గారు జవాబిస్తున్నాడు. రెండో మాట నా గొర్రెలను కాయుము అంటున్నాడు. కాయుము అనగా ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసంలో ఎదిగిన కొలది, వాక్యంలో ఎదిగిన కొలది యవనకాల దశలో ఉంటుంది సంఘం. ఆ సంఘం యవనకాల దశలో ఉన్నప్పుడు, యవనకాల దశలో ఉన్న ఆ పరిస్థితి శోధనకు గురి అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే శోధకుడు మన చుట్టే ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసులను అవిశ్వాసంలోనికి మళ్లించుటకు ఎన్నో కుతంత్రములు వేసేటువంటి శోధకుడు ఉన్నాడు. కాబట్టి యవన కాలంలో ఉన్నటువంటి ఆ సంఘం, యవన దశలో ఉన్నటువంటి ఆ సంఘం చెదిరిపోకుండా వారిని కాయాల. కాయమనగా కాపరత్వం, లేకుంటే షెపర్డ్షిప్, కాపరిగా ఉండాలి. వారు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా గొప్ప విశ్వాసం, నా విశ్వాసంలోనే ఎదగాలి ఆ యవన సంఘంను అని దాని యొక్క అర్థమైంటున్నది. తర్వాత మూడవది నా గొర్రెలను మేపుము. గొర్రె పిల్లలు అయిపోయింది, గొర్రెలైనరు. తర్వాత ఇప్పుడు గొర్రెలను మేపుము. ఈ గొర్రెలను మేపు అనగా వృద్ధాప్యంకి వచ్చింది సంఘం ఆత్మీయ దిశలో. ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి సంఘమును కూడా నీవు బలపరచాల. వారు అవిశ్వాసంలోనికి పోకుండా తల్లిదండ్రులను ప్రేమించని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబములు కూడా ఎంతో ఉండవచ్చును. అట్టి సమయంలో విశ్వాసం నుండి ప్రక్కకు తొలగకుండా ఆ సంఘము వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు ఎటువంటి కష్టములకు గురి కాకుండా ఉండున్నట్లు వృద్ధ సంఘమును, ఆత్మీయలో వృద్ధ సంఘమును నీవు కాపాడాలి అని యేసుక్రీస్తు పేతురుకు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చెప్తున్నాడు. నీకు ఇష్టం లేని స్థలంలోనికి నిన్ను తీసుకుపోతారు. కానీ నీవు అనగా వృద్ధాప్యంలో, ఆత్మీయతలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి సంఘం ఎటువంటి కష్టములకైనా ఓర్చుకోవాలా అనేటువంటి వాక్య భావం ఇందులో మనకు స్పష్టంగా తెలుపబడుచున్నది. కాబట్టి ప్రియ బిడ్డలారా, మరి ఇప్పుడు ఎన్నో సంఘములు నూతనంగా నెలకొల్పబడుచుంటున్నవి. ఉన్న సంఘములు కూడా ఇంకా బాల్య దశలో ఉన్నవా, యవన దశలో ఉన్నవా, వృద్ధాప్య దశలో ఉన్నవా అనేటువంటి పరిస్థితి మనం గమనించుకొని, ఒకవేళ పసిపిల్లల దశలో ఉంటే ఎదుగుటకు ప్రయత్నం చేయాలా, యవన దశలో ఉంటే యవన దశలో ఉండేటువంటి శోధనలన్నింటినీ జయించటకు శక్తి యేసుక్రీస్తు వాక్యం ద్వారా పొందుకోవాలా అని వాక్యం సెలవిస్తున్నది. తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదంటే, ఎన్ని అవమానములు, ఎన్ని కష్టములు, పిల్లల ద్వారా, మన్మన్ల ద్వారా వచ్చేటువంటి వేదనలను సహించుకుంటూ ఉండవలనని ఆ సంఘం ఆత్మీయ రీతిగా పెంచాలని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ పేతురు గారికి చెప్పుచు, ఇదంతా మనం కూడా మన సంఘంలో అలవర్చుకుంటే
దేవుని యొక్క దీవెనలకు మనం పాత్రలం అవుతామనేటువంటి గొప్ప ఆత్మీయ స్థితిని మనకు ఈ దిన దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘం ఏ స్థితిలో ఉన్నదో, ఒక్కొక్క వ్యక్తి కూడా ఏ స్థితిలో, బాల్య దశలో ఉన్నామా, యవన దశలో ఉన్నామా, వృద్ధాప్య దశలో ఉన్నామా, శరీర విషయంలో కాదు ఆత్మీయ విషయంలో ఏ దశలో ఉన్నాం అనేటువంటి విచక్షణ చేసుకునవలసినటువంటి సమయము ఆసన్నమై ఉన్నది. ఎందుకనగా మనం రాకడ కొరకు ఎదురు చూస్తుంటున్నాం. కాబట్టి ఆ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండుటకు ప్రయత్నం చేయవలే, ఎత్తబడే సంఘంలో ఉండుట ప్రయత్నం చేయవలని అన్నప్పుడు ఎంతో నిష్ఠూరమైనటువంటి భారభరితమైనటువంటి శరీర జీవితంను అనుభవించాల. ఇది సుఖమయమైనటువంటిది కాదు, ఏదో ఈజీగా వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఎంతో పరిశుద్ధత, నీతి, సత్యములతో, న్యాయంతో జీవిస్తేనే మనకు ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళుటకు, ఎత్తబడే సంఘంలో ఉండుటకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి దీవెన మనందరికీ దేవుడు దయచేయుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన ఆత్మలను కూడా ఆయన ఆత్మతో అనుసంధానమై ఉన్నది. కాబట్టి మన ఆత్మలను బలపరచుటకు దేవుడు తన కృపాశీస్సులు మనకు ఎల్లప్పుడూ దయచేసి దీవించి ఆశీర్వదించును గాక.